దగ్గరికి వెళ్దాం. అశోక్, ఏంటి సంబరాలు ఎలా ఉన్నాయి? ఉత్సాహమా? సరిపోయినాయా? వచ్చిన రిజల్ట్ సరిపోలేదని ఎవరన్నా ఇంకా బాధపడుతున్నారా ఏంటి? రైట్, మరొకసారి గాంధీ భవన్ దగ్గర సంబరాలు వేదిక అయిందని చెప్పొచ్చు. మార్నింగ్ నుంచే ఇక్కడ క్రాకర్స్ కావచ్చు, బ్యానర్స్ కావచ్చు పట్టుకొని కూర్చున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత, మిడ్ రిజల్ట్ వచ్చిన తర్వాత బయటకు వద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. కొంచెం క్రితం అందరూ కూడా బయటకు వచ్చి ఇక్కడ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం బాణసంచా కాల్చారు, అటు డప్పులు వాయిస్తున్నారు, మరొక వైపు స్వీట్లు పంచుతున్నారు. విజయం మాదే, వన్ సైడ్ వారుగా ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ వచ్చిందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది నాయకులు, ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇలాంటి రిజల్టే వస్తుందని కూడా గతంలో చెప్పాం. ఇప్పుడు రిజల్ట్ మీకు కనిపిస్తుంది, భవిష్యత్తులో కూడా ఇదే రాబోతుందని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీనియర్ నేత విహెచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడు. చెప్పండి, ఏమంటారు ఈ ఎలక్షన్ రిజల్ట్? ఈ ఎలక్షన్ లో ముఖ్యంగా పొజిషన్ చాలా ఏది అబద్ధాలు చెప్పారు, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేసినా ప్రజలు గుర్తించారు. ఏదైతే మేము 6 డిక్లరేషన్ లేదు చేయలే అన్నారు, 1-2 తప్పితే అన్నీ చేసినాం. అయినా కావాలని అబద్ధాలు చెప్పినా ప్రజలు గుర్తించిండ్రు. అరే ఫ్రీ బస్ ఇచ్చిండ్రు, అదేవిధంగా 200 యూనిట్ లోపల ఎవరైతే కరెంట్ కారుస్తే వారికి ఫ్రీ ఇచ్చినాం. ఏది అదేవిధంగా గ్యాస్కు 500 ఇచ్చినాం. దీంతో పాటు ఎవరు చేయని పని గతంలో ఎన్నో రోజుల నుంచి మాకు రేషన్ కార్డు ఇవ్వమంటే ఇవ్వలే, మేము అందరికీ సరిపోయేది ఇచ్చినాం, ఇంకా ఇస్తామన్నాం. దాని తర్వాత అది కాకుండా కూడా దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం. కొన్ని ప్రాంతాల్లో టఫ్ ఫైట్ కూడా నడిచింది, అటు బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో రావడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, బీజేపీ ఏం లేదు, వాళ్ళ మాటలే గట్టిగున్నాయా. ఏది డబల్ ఇంజన్ అంట, ఈడ డబల్ ఇంజన్ నడవదు బాబు, సింగిల్ ఇంజనే నడుస్తుంది, కాంగ్రెస్ ఇంజనే నడుస్తుంది అని చెప్తున్నా. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆలోచన కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, రాహుల్ గాంధీ చేసిన ఏదైతే బీసీల ఇష్యూ, ఇవాళ ఎక్కువ మంది ఏదైతే సర్పంచులు కూడా ఎక్కువ శాతం గెలిచినాం. ఇంట్లో కూడా ఏదైతే రిజర్వేషన్ తగ్గిందన్నా కానీ అందరు గెలిచి, అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ ఆలోచన, రాహుల్ గాంధీ ఆలోచన, మహిళలకు 50% ఇచ్చిండ్రా బాబు. ప్రతి మహిళ సంతోషం ఉంది. బీఆర్ఎస్ కి సంబంధించి చెప్తారు, బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఓట్ షేర్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఒక్కటే అబద్ధాలు చెప్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ చెల్లెలు కవిత వాళ్ళ గాలి తీసేస్తుంటే ఇక 7 ఓట్లు పడతాయిరా బాబు. కనుక మీ ఇల్లు చక్కగా పెట్టుకొని మొదలు మీరు ఏం తప్పులు చేసిరో అది సరిదిద్దుకొని, ముఖ్యంగా బీఆర్ఎస్ ఏది టీఆర్ఎస్ పేరు తీసి బీఆర్ఎస్ చేసినట్టే ప్రజల ఆత్మగౌరవం దెబ్బకొట్టిండ్రు. ఆడికెళ్ళే మీ డౌన్ ఫాల్ అయింది. ఆ తర్వాత ఏది మహారాష్ట్ర పోయి అబ్కి బార్ కిసాన్ కి సర్కార్ అనేది ఇక్కడ ఉన్న రైతులకు ఏది పైసలు ఇవ్వలే. అదేవిధంగా పంజాబ్లో, బీహార్లో పోయి వంచిరు. ఇవన్నీ మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికన్నా మీ పార్టీలో మేధోమతనం పెట్టుకొని డిస్కస్ చేయండి. ఊరికే మాట్లాడితే ఓట్లు పడైనా పోయి ప్రజలు అభివృద్ధి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ నాయకత్వాన్ని 6 డిక్లరేషన్కు తుక్కుగూడలో పెట్టారు. మేము అన్ని ఒకటే మహిళలకు ఇచ్చేది 2500 ఏది తులం బంగారం అయితే ఇచ్చేయలేదు. మా అక్క మా అమ్మలు 2 తాతలు 2000 ఉండే. ఇవాళ 1,70,000 ఎడికెళ్ళి ఇస్తారు. కనుక యువకులకు కూడా చెప్తున్నా, పైసలు చూడకుండా బంగారం అడగకుండ్రి. అమ్మాయిలు ఇవాళ చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్, అటువంటి వాళ్ళని పెంచదు. బంగారం కంటే ఎక్కువ విలువ వస్తుందని ఈ బంగారం మర్చిపోయి ఇంటికి తప్పనిసరిగా ఒక మహిళకు మాత్రం 2500 ఇస్తాం. ఎన్నికలు కూడా రాబోతున్నాయి, దాంట్లో ఈ ప్రభావం ఏ విధంగా ఉండదు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ప్రతి మున్సిపాలిటీలో 90 పైగా మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి ఆశ్రయించేందుకు తెలంగాణ ప్రజానికానికి మేము మళ్ళీ మరొకసారి రుణపడి ఉంటాం. ఇదే రిపీట్ అవుద్ది. 2023 అసెంబ్లీ, 2024 సంబంధించిన పార్లమెంటు, 2 బై ఎలక్షన్లు, ఇప్పుడు మున్సిపాలిటీ, రేపు జిహెచ్ఎంసీ. ఏ ఎన్నికలైనా కూడా ఇదే రిపీట్ అవుద్ది. కాంగ్రెస్ పార్టీ జెండా ఎప్పుడైనా ఎగురుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, మహేష్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా 90 పైగా మున్సిపాలిటీలు ఆశ్రయించిన తెలంగాణ ప్రజానికానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. సంక్షేమ పథకాన్ని అభివృద్ధికి ఓడినందుకు ప్రతి ఒక్క ప్రజానికానికి మేము రుణపడి ఉంటాం. అనుకున్న నెంబర్స్ అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా మనం బోర్డు చూడొచ్చు. లాస్ట్ టైం అయితే రప్ప అని చెప్పి సినిమా డైలాగ్ చూసాం. ఈసారి మాత్రం కాస్కో 2018 ఇదే రిపీట్ అవుతుందని కూడా, 2028 ఇదే రిపీట్ అవుతుందని కూడా ఇక్కడ బ్యానర్స్ అయితే కనిపిస్తుంది. సంబరాల